హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే కనుక విజయవాడ వెళ్ళామన్నమాట. విజయవాడలో పొద్దున్న 4:30-5 గంటలకు దిగాము. ఇక్కడ వచ్చేసి వంశీ డార్మెటరీ అని ఉంటుందన్నమాట. బస్ స్టాండ్లో 61 ప్లాట్ఫామ్ నెంబర్ దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరు కలిపి ఫ్రెషప్ అవ్వచ్చు. వేరే డార్మెటరీలలో మనకు యాక్చువల్గా అంటే జెంట్స్కి ఒకటే ఉంటుంది. ఈ డార్మెటరీలో వచ్చేసి లేడీస్ అండ్ జెంట్స్కి ఉంది. ఆ తర్వాత ఫ్రెషప్ అయిపోయిన వెంటనే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము అనమాట. గుడి దగ్గరికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మొత్తం కృష్ణా రివరు, ప్రకాశం బ్యారేజ్ అనమాట. ఇక్కడి నుంచి మేము ఆటో మాట్లాడేసుకొని డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. కొండ మీద రష్ ఉంటారు అని చెప్పారు. దాదాపు మేమైతే కనుక సాటర్డే మార్నింగ్ 4:30కి దిగాము. దిగిన తర్వాత వెంటనే ఫ్రెషప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ మీదుగా కొండ మీదకి అయితే వెళ్తామన్నమాట. ఇంద్రకీలాద్రి కొండ మీదకి అయితే వెళ్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇవి మేము దర్శనానికి వెళ్తున్న దృశ్యాలు. నేనైతే కనుక ఆటోలో నుంచే నేను వీడియో అయితే తీయడం జరిగింది. ప్రకృతి వాతావరణము మార్నింగ్ టైమ్స్ అయితే ఇంకా చాలా బాగుంది. మన అమరావతి, ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇట్లా కొంచెము ఈ నేచర్ కూడా చాలా బాగుంది. బయట ఎర్లీ మార్నింగ్ కాబట్టి సీనరీస్ అంతా కూడా బాగా వచ్చాయి. ఆటో అన్న కూడా నిదానంగానే వెళ్ళాడు. నేను చెప్పాను, అన్న నేను వీడియో తీస్తున్నాను, కొంచెం నిదానంగా వెళ్ళు అని. అందుకని ఆయన నిదానంగా వెళ్ళాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మేము వెళ్తూ ఉన్నాము గుడి దగ్గరికి. ఆటో అయితే కనుక 80 రూపీస్ తీసుకున్నాడు. బస్ స్టాండ్ నుంచి దాదాపు గుడికి 2.5 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. 1 వే అనమాట. అందువల్ల వాళ్ళు ఛార్జ్ అనేది తీసుకోవడం జరిగింది. చూడండి, ఇదంతా ప్రకాశం బ్యారేజ్. చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ మీదుగా ఇక్కడ పోలీసుల సెక్యూరిటీ కూడా బాగా ఉందన్నమాట. ప్రకాశం బ్యారేజ్ మీదుగా మనము టెంపుల్కి అయితే కనుక వెళ్తాము. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ మాతా టెంపుల్ అన్నమాట. ఇక్కడ యూటర్న్ తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాడు అన్న. మార్నింగ్ టైం కాబట్టి అంత ట్రాఫిక్ ఏం లేదు. మేమైతే కనుక దాదాపు 4:30కి దిగేసి వెంటనే ఇమీడియట్గా ఫ్రెషప్ అయిపోయి నేను మా వైఫ్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే డే పెరిగే కొద్దీ, అంటే టైం పెరిగే కొద్దీ రష్ అయితే ఉంటారనమాట. ఇక్కడ యూటర్న్ తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాడు. ఇక్కడ యాక్చువల్గా అంటే మనకి 3 టైప్స్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి గుడి దగ్గరికి వెళ్ళడానికి, ఒకటి వచ్చేసి స్టెప్స్ రూటు మరియు లిఫ్ట్ రూటు, ఇంకొకటి వచ్చేసి ఇంకొక వే ఉంటుంది అనమాట. కాలినడకనే ఇంకొక రూట్ ఉంటుంది. అయితే ఇంకా షాపులు కూడా ఏం తెరవలేదు. అంటే మేము 6:45కి అంతా దర్శనానికి ఇక్కడ ఆటో నిలబెట్టంగానే మనకు ఏమన్నా టెంకాయలు, పూలు ఇట్లాంటివి ఏమైనా కావాలి అంటే కనుక వీళ్ళు అక్కడ అమ్ముతూ ఉంటారు. వెంటనే ఇమీడియట్గా ఆటో నిలబెట్టేస్తారనమాట. మా దగ్గర తీసుకోండి అని చెప్పేసి. సో మేమైతే కనుక ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే మనశ్శాంతిగా దర్శనం చేసుకుంటే అదే చాలు. టెంకాయ, పూలు ఇవన్నీ ఏం కొట్టాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయము. వేరే వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటాయి. అదేం ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దర్శనం అయిపోగానే కిందికి వచ్చేసాము. కిందికి వచ్చిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి నేను కొంచెం ఒక షూట్ అయితే తీశాను అనమాట. మొత్తం కృష్ణా రివర్ అయితే కనుక కవర్ చేశాను. ఇక్కడి నుంచి మేము యాక్చువల్గా అంటే ఇక్కడ ఒక 2-3 ఫోటోలు, సెల్ఫీలు దిగి నేను మా వైఫ్ మేము అదేంది భవానీ ఐలాండ్ అని దగ్గరలో ఉంటుందన్నమాట. గుడి నుంచి ఒక 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్లో ఉంటుంది. భవానీ ఐలాండ్కి అయితే కనుక షేర్ ఆటో అనమాట. ఒక్కొక్కరికి 10 రూపీస్ తీసుకుంటాడు. 20 రూపీస్ అంతే ఇద్దరికి కలిపి. నియర్ అబౌట్ 1.5 నుంచి 2 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది అనమాట డిస్టెన్స్. భవానీ ఐలాండ్కి అయితే కనుక మేము బయలుదేరిపోయాం. మాకు దర్శనం అయితే కనుక దాదాపు ఒక ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఎందుకంటే ఎర్లీ అవర్స్లో వెళ్ళిపోయాం కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. దాదాపు ఒక 20 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన వెంటనే మేము భవానీ ఐలాండ్కి అయితే కనుక వెళ్తున్నాము. ఆటో అన్న చూడండి బాగా ఫాస్ట్గా తోలుతున్నాడు. మొత్తం విజయవాడ అయితే బాగా డెవలప్ అయింది మంచిగా. ఇక్కడ చూస్తే కనుక నేను మా మిస్సెస్ కూడా హాయ్ చెప్తుంది. చాలా రేర్గా అయితే కనుక వీడియోకి కనపడుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, భవానీ ఐలాండ్కి దగ్గరికి వచ్చేసాము. ఆటోని అడిగితే కనుక సార్ 2 కిలోమీటర్లే ఉంటుంది సార్, ఎక్కువ దూరం ఏం కాదు అని చెప్పాడు. భవానీ ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. చూడండి
భవానీ ఐలాండ్ ఇది యాక్చువల్గా అంటే మనకు దాదాపు 133 ఎకరాలు ఉందంట ల్యాండ్. భవానీ ఐలాండ్. ఐలాండ్ అంటే ఏంటి అంటే కనుక ఇప్పుడు మనకి 4 సైడ్స్ మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట, మధ్యలో వాటర్ ఉంటాయి, దాన్ని ఐలాండ్ అని అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంట్రన్స్లోకి అయితే కనుక వచ్చేస్తున్నాము భవానీ ఐలాండ్. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ని అడిగితే కనుక ఆయన చెప్పాడనమాట, సార్ 9 o'clockకి ఓపెన్ చేస్తారు బోటింగ్, మీరు కావాలంటే ఎంట్రన్స్ టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పాడు. అయితే కనుక లోపలికి వెళ్ళిపోయాము. 20 రూపీస్ ఎంట్రన్స్ టికెట్, ఒక్కొక్కరికి 10 రూపీస్ అనమాట. 20 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడైతే కనుక వీళ్ళు కంప్లీట్గా హరిత రిసార్ట్ అంటే ఏపీ గవర్నమెంట్, ఏపీ టూరిజం వాళ్ళు ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారనమాట హరిత రిసార్ట్. దీంట్లో వచ్చేసి మనకు ఐలాండ్లో మనము రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అంట, నైట్ టైం స్టే కూడా చేయొచ్చు అంట. ఆ డీటెయిల్స్ అని ఇక్కడ నెంబర్ ఒకటి ఉంటుందండి, దాన్ని మీరు ఈవెన్ మీరు నెట్లో కొట్టినా కూడా మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే వస్తాయి. కానీ ఎన్విరాన్మెంట్ అయితే కనుక ఎకో ఫ్రెండ్లీ లాగా, కంప్లీట్ గ్రీనరీ లాగా, ఆక్సిజన్ లెవెల్స్ కూడా మంచిగా వస్తాయి ఈ ప్లేస్లో. ఒక 1 hour అట్లా కనుక ఉంటే కనుక బాడీ అయితే మంచిగా రీఫ్రెష్మెంట్ అయితే అవుతుంది అనమాట. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది భవానీ ఐలాండ్. దీని యొక్క డీటెయిల్స్ నేనైతే కనుక క్లియర్గా చూశాను. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ సెంటరు, ఏపీటీడీసీ. ఇక్కడ యాజ్ యూజువల్గా 9 o'clock అయితే బోటింగ్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది. బోటింగ్కి వచ్చేసి మనకు అంటే లైక్ ఒక 50 to 60 మెంబర్స్ పట్టే బోట్ అయితే కనుక అడల్ట్కి 120 రూపీస్ ఒక్కొక్క పర్సన్కి, చిన్నపిల్లలకి అయితే కనుక 60 రూపీస్ అనమాట, అబౌవ్ 8 years ఓల్డ్. సో అయితే మా బోట్ అయితే కనుక చూడండి ఫ్రెండ్స్, మా బోట్ అయితే కనుక కంప్లీట్గా బోట్ అబౌట్ టు స్టార్ట్ అనమాట. స్టార్ట్ అయిన వెంటనే ఇంకా తెలిసిందే కదా, అందరూ సీనరీస్ అన్నీ వాళ్ళ ఫోన్లలో దాచేస్తూ ఉంటారు. మొబైల్ ఫోన్లో వీడియోస్ కానీ షూటింగ్ కానీ ఇంకా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సెల్ఫీలు ఎట్లంటే అట్లా ఇంకా వాళ్ళ ఇష్టం అండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మొత్తం ఓవరాల్గా షూటింగ్ ఇంకా సినిమా ఇండస్ట్రీ అనుకోవచ్చు, మొత్తం అంతా వీడియోలు షూటింగు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, లైఫ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. చూడు, ఒక అన్న అయితే కనుక ఇక్కడ సెల్ఫీ ఫోన్ పట్టుకొని తీస్తూ ఉన్నాడు. నేను కిందికన్నా పడాను కృష్ణా రివర్లో, చాలా లోతు ఉంటుందంట, చూసుకోమల్లా. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మా వైఫ్ నేను పిలిచాను హాయ్ చెప్పమని, హాయ్ చెప్పింది. తర్వాత ఇంకా ఐలాండ్లకి వెళ్ళిపోయి ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్గా చెట్లు, ఒక టెంపుల్ ఉంది, కంప్లీట్గా పార్క్ అని చెప్పొచ్చు మనం క్లియర్గా. పార్క్ అయితే కనుక వచ్చేసినాము. పెద్ద రష్ ఏం లేరు, ఎందుకంటే ఫస్ట్ బోటు మేమే ఎక్కినాము, కదిలింది బోటు, ఎక్కినాము, పోయి అక్కడ దింపేసినట్టు. జస్ట్ మనం బోట్లో దాదాపు ఒక 5 to 10 minutes ఉంటాం అంతే, వెంటనే అక్కడ ఐలాండ్ అయితే వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిపోయి ఇవన్నీ హట్స్ అనమాట ఇవి ఫ్రెండ్స్. మనకి రూమ్స్, అకామిడేషన్స్ కూడా నైట్ టైం అక్కడ ఉండొచ్చు. అక్కడ రిసెప్షన్ అయితే ఉంది ఎంట్రన్స్లోనే, అక్కడ మనం క్లియర్గా అడిగితే కనుక వాళ్ళు చెప్తారు, అంటే నైట్ స్టేయింగ్ ఎట్లా ఏమని. మాకు అవసరం లేదు కాబట్టి నేను అడగలేదు, మేము స్టే కూడా చేయలేదు, మాకు అవసరం లేదు. ఎందుకంటే సన్నాబన్నా అమౌంట్ ఉండదు, ఎక్కువ రేటే ఉంటుంది, అంత రేటు ఆడ పెడతాం అబ్బా మనము, కష్టము. అందుకనే మెయిన్ మా టార్గెట్ ఒకటేనండి, దర్శనం చేసుకోవాలనుకున్నాము. దర్శనం చేసేసుకొని దాదాపు ఒక 2 hours స్పెండ్ చేసాము, అది కూడా ఎక్కువనే. అక్కడ ఏమీ లేదు, జస్ట్ పార్కు, ఆ ఉయ్యాలలు అవి ఇవి ఊగచ్చు అంతే. ఆ ఉయ్యాలలు ఊగలన్నా కూడా కొంచెం భయమే, మన వెయిట్లకి తట్టుకుంటుందో ఏమో ఇబ్బంది. కానీ తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేయడానికి ట్రై చేసాము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒకసారి మనం టికెట్ తీసుకున్నామంటే రిటర్న్లో ఏ బోట్ అయినా ఎక్కచ్చు మనము, వాళ్ళు మళ్ళీ మనల్ని అక్కడ దింపేస్తారనమాట. మేము రిటర్న్ బోట్ కోసం ఎక్కేసినాము. ఎక్కి చూడండి ఫ్రెండ్స్, మేము రిటర్న్ బోటు ఎక్కేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఇంకా విజయవాడ సరౌండింగ్స్లో ఏమన్నా టెంపుల్స్ కానీ అట్లా ఏమన్నా దగ్గరలో ఉండేటివి చూసుకొని వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా బయటకైతే వచ్చేసినాము. మళ్ళీ అక్కడ ఆటో మాట్లాడేసుకొని బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే మేము ఎక్కడైతే డార్మెటరీ మా లగేజ్ అయితే పెట్టామో అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట.
అక్కడికి వెళ్తే నేను నెట్లో చూశాను, మంగళగిరి అనే ఊరు విజయవాడకి దగ్గరంట. ఓన్లీ 13 కిలోమీటర్లు. అంటే దాదాపు హాఫ్ అన్ అవర్ పడుతుంది. షేర్ ఆటోలు కూడా ఉంటాయంట. ఒక పర్సన్కి 30 రూపాయలు తీసుకుంటాడు, అంటే ఇద్దరికి కలిపి 60 రూపాయలు. మేము మంగళగిరి ఆటోల దగ్గరికి వెళ్తున్నాం అనమాట. భవానీ ఐలాండ్ కంప్లీట్ చేసుకొని మంగళగిరి ఆటో దగ్గరికి అయితే కనుక వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ చూడండి, మంగళగిరి ఆటో ఎక్కేసి వెళ్తున్నాము. మంగళగిరికి దగ్గరికి వచ్చినాము. ఇది షేర్ ఆటో అనమాట. 7 సీటింగ్ పర్సన్స్ ఉంటారు. మంగళగిరి దగ్గరికి వెళ్తున్నాము. మంగళగిరి పైన కొండ మీద పానకాల నరసింహస్వామి అనే టెంపుల్ అయితే ఉంటుంది. చాలా ఫేమస్ అంట. శనివారం పూట్ల రష్ అయితే ఎక్కువ ఉంటారు అని చెప్పారు. అయితే కనుక మాకైతే దాదాపు ఒక 2 అవర్స్ టైం పట్టింది. ఈ ఆటోలు ఎలా ఉంటాయి అంటే కనుక పైనకి వాళ్ళే తీసుకెళ్తారు, మళ్ళీ వాళ్ళే కిందికి తీసుకొస్తారనమాట. 100 రూపీస్ తీసుకుంటారు. ఒక పర్సన్కి 50 రూపాయలు. అంటే పైన ఎంతసేపు అయినా వెయిట్ చేయి, మళ్ళీ అతని నెంబర్ ఇస్తాడు, ఆటో నెంబరు. ఇది కింద ఉన్న టెంపుల్ పానకాల నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఆయన నెంబర్కి మళ్ళీ మనం దర్శనం అయిపోయిన వెంటనే ఫోన్ చేస్తే కనుక ఆయనే పైకి వచ్చి మనల్ని కింద మళ్ళీ ఎక్కడైతే పికప్ చేసుకుంటారో అక్కడే డ్రాప్ చేస్తాడనమాట, బస్ స్టాండ్లో. సో పానకాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, క్రౌడ్ అయితే బాగా ఉన్నారు. ఎందుకంటే వీకెండ్ కాబట్టి క్రౌడు ఉంటారు, అదేమీ ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మనకు బైకులు అవి ఇవి చూస్తేనే మనకు తెలిసిపోతుంది ఎంత క్రౌడ్ ఉన్నారు ఏమి కథ అని. ఆటోలు కూడా ఫుల్ వస్తున్నాయి, మంచిగా క్రౌడ్ అయితే ఉన్నారు. మంచి ఎన్విరాన్మెంట్. యాక్చువల్గా అంటే మేము వెళ్ళిన టైమింగ్ కొంచెము ఎండ అనేది తక్కువ ఉంది. సో అందువల్ల కొంచెము రిలాక్స్డ్గా వెళ్ళాము. మామూలుగా మనం చూస్తే ఈ విజయవాడ ఎండ ఎక్కువ ఉంటుంది అన్నమాట, టెంపరేచరు. సో మేము మార్నింగ్ యాజ్ యూజువల్గా వెళ్ళిపోయాం కాబట్టి, ఎర్లీగా వెళ్ళిపోయాం కాబట్టి మాకు కొంచెం రిలాక్స్డ్గా వెళ్ళామన్నమాట. ఇగోండి ఫ్రెండ్స్, ఇట్లా కొండ మీదకి వెళ్తున్నాడు ఆటో కొండ మీదకి వెళ్తున్నాడు. కొండ మీదకి వెళ్ళేటప్పుడు నేను సీనరీ కూడా తీశాను, అంటే పైనుంచి విజువల్స్ ఎలా ఉంటాయి అనేది. పైకి అయితే కనుక ఆటోలు, కార్లు, వెహికల్స్ అన్నీ కూడా అలో చేస్తారు. అక్కడ టోల్ అంటే మనము ఛార్జ్ అయితే కట్టాల్సి వస్తుంది. ఆటోకి 20 రూపాయలు, కార్కి అయితే 50 రూపాయలు తీసుకుంటాడు. ఇంకా ఫైనల్గా మేమైతే కనుక పైకి ఫుల్ ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. ఫైనల్గా మేమైతే కనుక శ్రీ పానకాల నరసింహస్వామి టెంపుల్ మంగళగిరికి అయితే కనుక వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు, రష్ అయితే ఎక్కువ ఉన్నారు. మన ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పానకము అనేది నిత్య కళ్యాణం పచ్చతోరణం అనమాట. అంటే పానకము మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా ఫుల్ పానకం అయితే కనుక అన్లిమిటెడ్గా స్వామికి, పానకాల నరసింహస్వామికి పోస్తూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే పానకాల రాయుడు అని కూడా అంటారంట ఈ నరసింహస్వామిని. చూడండి, మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. ఫ్రీ దర్శనము కొంచెం క్రౌడ్ ఉన్నారు. మాకైతే ఒక 2 అవర్స్ పట్టింది. ఇక్కడ దర్శనంలో కూడా నేను వీడియో అనేది షూట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే లైన్ మనం చూపించాలి కదా, ఎంత రష్ ఉన్నారు, ఏమి కథ ఏంటి అనేది చూపించాలి. అందుకని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఫ్రీ దర్శనం. 100 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది. 100 రూపీస్ టికెట్ అయితే కనుక ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. అది కూడా మేమైతే కనుక ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. ఇది ఫ్రెండ్స్, ఇటు దర్శనంలో కూడా మంచి జాలీగా ఉండే, జనాలందరూ కూడా బాగా కలిసి మాట్లాడారు. ఒక 2-3 మెంబర్స్ మన సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళు మీట్ చేశారు. ఇది పైన నుంచి నేను వీడియో షూట్ చేశాను అనమాట. మనకు టెంపుల్ పానకాల నరసింహస్వామి టెంపుల్ నుంచి పైనుంచి తీశాను. ఇంకా ఆ రోజు నైట్, శనివారం నైట్ ఎక్కేసి